చిత్తూరు జిల్లా సోముల మండలం ఆవులపల్లి ప్రాజెక్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. పొంగునూరు డ్యాం నిర్మాణానికి భూములు కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లుగా పేదల భూములు ఆక్రమించుకుని పెద్దిరెడ్డి బాధితులను భయభ్రాంతులకు గురిచేశారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి భూ బకాసురుడిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎప్పుడైనా పాపాలు చేసినోనికైతే భూమి మీద పట్టికుండగానే నూకలు జరుగుతాయి. ఈ రోజు ఏ కుటుంబం అయితే కరెక్ట్ 3 నెలల ముందు మీసాలు తిప్పుకుంటా రౌడీలు వెనకాలం చేసుకుని ఈ ప్రాంతాల్లో తిరిగినారు. ఈ రోజు ప్రజలు చెప్పుతో కొడతారని చెప్పి తిరుపతిలో బంగ్లా కట్టుకొని దాయిలను దాచుకున్నారంటే నేనందరూ విసుగు తగులుతాను వాళ్ళకు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి గుండెకాయలు లేవు రైతుల మీద చేయించడానికి. నేను భరోసా ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇదే అన్నమయ్య జిల్లా, ఇదే చిత్తూరు అనుకోండి, కడప అనుకోండి, అందరం ఇదే ప్రాంతంలో పెట్టి తిరిగిన వాళ్ళమే. ఇక్కడ ఒక రైతు కంట్లో నీళ్లు వచ్చిన మిగతా అందరికీ ఆ పాపం తగులుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టు కంటిన్యూ చేసేదానికి ఏ మటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లదు. మేము అధికారులతో చర్చిస్తాం.